మార్వెల్ కామిక్స్ సంబంధించిన మూవీస్ అంటే మాకు చాలా ఇష్టం. 'ఐరన్ మ్యాన్', 'హల్క్' ఇలాంటివి, 'అవెంజర్స్'. దానికి సంబంధించిన ఇంకొక మూవీ వచ్చింది. ఫిబ్రవరి 14 రిలీజ్ అయింది. ఆ మూవీకి వెళ్తున్నాను. టికెట్లు దొరుకుతలేదో తెలీదు. టైం లేట్ అయిపోయింది బాగా. 9:30 అయిపోయింది. థియేటర్కి అయితే వచ్చేసాను. లక్కీగా టికెట్లు దొరికాయి. ఈ మూవీకే 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్' ఈ మూవీకి వచ్చాను. అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే ఫోన్పే చేశాను అమౌంట్ లేక. వాడు ఫోన్పేకి ₹5 ఎక్స్ట్రా అడిగాడు. ఎందుకో తెలియలేదు. సరే ఇప్పటికి లేట్ అయింది కదా, ₹5 కదా అని చెప్పేసి నేను కూడా ఏం మాట్లాడకుండా వచ్చేసాను ఇంకా టికెట్ తీసుకొని. అన్నారు, ఎవరు తక్కువ మంది ఉన్నారు భయ్య, పర్లేదు వెళ్ళిపోండి, పైన పర్లేదు కింద పర్లేదు, సిట్టింగ్ ఏం లేదు అన్నారు. సరే అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూశాను. లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక 10 మంది ఉంటారేమో మొత్తం థియేటర్లో. అంటే పైన సిట్టింగ్ కూడా ఉంటుంది, కింద ఉంది. కింద ఒక 10 మంది, పైన ఒక 10 మంది ఉంటారేమో మేబీ, అంతే. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే టైటిల్స్ అయితే పడలేదు, సినిమా పేరు పడలేదు. ఇతనే హీరో, ఇతని విలను. లాస్ట్ సీన్ ఇదే హైలైట్గా ఉంటుంది సినిమాలో. ఫైట్స్ ఎక్కువ లేవు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానంత సూపర్ ఏం లేదు, పర్వాలేదు. నాకు నా ఉద్దేశం ప్రకారం ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే బాగున్ను, సిరీస్ కింద కొంచెం క్లిక్ అయ్యేది. సినిమా అంటే మ్యాక్సిమం ఏదో నెక్స్ట్ పార్ట్ని కొంచెం కన్వే చేయడానికి మాత్రమే పెట్టాడు. ఈ ఫైట్ అయితే కొంచెం బాగుంటుంది చూడడానికి, ఫైనల్లో ఉంటుంది ఈ ఫైట్. అండ్ శామ్ అంటే ఇతను ఇంతకుముందు దాంట్లో తన పేరు ఫాల్కన్. తను ఇప్పుడు కెప్టెన్ అమెరికా అయ్యాడు. సినిమా అయితే పర్వాలేదు, చూడొచ్చు. టైటిల్ కార్డ్స్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను, ఎందుకంటే ఫైనల్లో ఒక్క సీన్ వేస్తాడు. ఆ సీన్ ఎందుకంటే నెక్స్ట్ మూవీస్కి సంబంధించిన చిన్న క్లిప్, నెక్స్ట్ మూవీస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక చిన్న క్లిప్ వేస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు నాకు అర్థమైన వరకు ఏంటంటే మల్టీవర్స్కి సంబంధించిన మూవీస్ నెక్స్ట్ టైం వస్తాయి అని చెప్పి అర్థమవుతుంది. ఆల్రెడీ చాలా వచ్చాయి ముందు. ఇక నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్ని మ్యాక్సిమం మల్టీవర్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. సైన్స్ సంబంధించి టైం ట్రావెల్కి సంబంధించి ఉంటాయి అనుకుంటున్నాను. మ్యాక్సిమం అలా ఉంటే సూపర్ ఉంటుంది. ఎవరైనా మూవీ చూస్తే మీరు కూడా కామెంట్ చేయండి, ఆ మూవీ ఎలా ఉందో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.